ఫుడ్ ఆర్డర్ చెప్పిన తిను తిన్నాక ముచ్చట చెప్తా. ఫస్ట్ ఇంట్రో కన్నా ముందు ఏంటంటే ఒక సంఘటన జరిగింది. ఆల్రెడీ ఇంట్రో ఇచ్చినాం, కాకపోతే అది రికార్డు కాలేదు. ఇంకోటి ఏంటంటే రేపు నా బర్త్డే, ఎవరికి అందరూ ఇప్పుడు దెంగేస్తున్నా. దావతీ పడుతుందని దెంగేస్తున్నా. పోతుంది కదా, అకౌంట్ బ్యాలెన్స్ చూపిస్తా. ఇది అజయ్ ఫోను, 0.96 రూపీస్. లేవనా పైసలు ఉన్నాయా? అంటే ఏసీలో కూడా అనుకోదా? ఏసీలో ఎందుకురా? నాలుగిటికి 4 రేపు ఎందుకు టైర్లో సలా ఉంది, సల్లటి ఇచ్చారు. సో గాయస్, ఇంటి దగ్గర అయితే పూజ అయిపోయింది అనమాట. సో సక్సెస్ఫుల్గా. ఇండియన్ పేరెంట్స్ గురించి తెలుసు కదా, ఎక్కడికి వెళ్ళినా సరే ఇట్లా పూజ చేయడం ఆనవాయితీ. సో ఇక్కడ నుంచి అయితే నేను ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా. సో అక్కడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టేసుకొని స్టార్ట్ అయిపోతాను నేను. యాక్చువల్గా ఎక్కడికి వెళ్తున్నా ఏంది అని అయితే ఏం చెప్పలేదు కదా. సో థంబ్నైల్ చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయింది అనుకుంటున్నా. సో ముందుకెళ్ళిన తర్వాత అయితే ఇంట్రో ఇస్తా. సరే పోతే పోయినావు కానీ మోనాలిసా కాడ పూసలదా కొనుక్కరా. ఇటు తయారయ్యారు మీరు. ఏం కాదు, అవసరం అయితే మోనాలిసా వేసుకొని రా, కిల్ రా. సరే మళ్ళా బాయ్ బాయ్. స్వీట్ జర్నీ. ఇంకేమైనా పట్టుకురావాలి? మోనాలిసా చాలా. ఏమొద్దులే, బాయ్ రా. చలో ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ చెప్తా. సో టైం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 4 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఫస్ట్ మనం హైదరాబాద్కి వెళ్ళాలి. సో హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మనలో అయితే జాయిన్ అయిపోతారు అనమాట అన్న వాళ్ళు. సో ఈ ట్రిప్కి వచ్చేసి మేము మొత్తం 4 మెంబర్స్ వెళ్తున్నాం అనమాట. సో వాళ్ళు వచ్చేసి 3 మెంబర్స్, నేను ఒక్కని 4 మెంబర్స్ అనమాట. సో నల్గొండ నుంచి అయితే నేను ఒక్కనే వెళ్తున్నా, వాళ్ళు హైదరాబాద్ ఉంటారు. సో వాళ్ళని పిక్ చేసుకొని స్టార్ట్ అయిపోతా. సో సక్సెస్ఫుల్గా మనం ఈరోజు ఇంట్రో అయితే తీయలేదన్నమాట. సో ఇక్కడ నేను ఆగి ఇంట్రో చెప్తా. ఇప్పుడన్నా రికార్డ్ అవుతుందా? అవుతుంది. మరి నాకు వచ్చిపోతే మాటలు. ఇంట్రో కన్నా ముందు ఏంటంటే ఒక సంఘటన జరిగింది. ఆల్రెడీ ఇంట్రో ఇచ్చినాం, కాకపోతే అది రికార్డు కాలేదు. ఒక 5 మినిట్స్ చెప్పినాం ఇంట్రోనే. కానీ గణేష్ ఉంటే ఒక పని చేసుకున్నాం అంటే దాన్ని 3-4 పనులు చేస్తాడు. కాకపోతే ఇది పెద్ద స్టంట్ ఈ రోజుకి అయితే. సో వీడియో అంతా తీసుకున్న తర్వాత చూస్తే వెళ్ళిపోకోవాలి మేడం. ఇప్పుడైతే సెకండ్ ఇంట్రో ఇస్తున్నాం అనమాట. ఫస్ట్ ఇంట్రో గాలిలో కలిసిపోయింది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ అఫీషియల్. సో ఇది వచ్చేసి అయితే మనం కుంభమేళ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇదైతే ఒక 5 to 7 days ప్లాన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే ఒక్కనే వెళ్తున్నా, మధ్యలో అయితే గణేష్ యాడ్ అయ్యాడు అనమాట. సో మళ్ళీ గణేష్ ముందరైతే దిగిపోతాడు. సో అందరైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది అది ఇది అని అంటున్నారు. సో మనకి వెళ్ళాలని కంపల్సరీగా డిజైర్ ఉంటే అది ఎట్లనైనా పోతాం. ఈ రోజు 14th February అనమాట. సో ఈ రోజు అయితే నేను స్టార్ట్ అవుతున్నా. కుంభమేళ అనేది 27th వరకు ఉంది కదా. సో ఈ రోజు 14th February, నేనైతే ఈ రోజు స్టార్ట్ అవుతున్నా. సో గణేష్ అయితే రేపు స్టార్ట్ అవుతున్నాడు 15th February రోజు. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అజయ్ అఫీషియల్ ఛానల్. నేను వచ్చి నేను దాన్ని చూస్తున్నారా, ఇది రెండోసారి. నేను సరదా కోసం వచ్చిన. కాకపోతే ఏంటంటే అసలు యాక్చువల్గా కుంభమేళ ప్లాన్ అయితే నేను అజయ్ ఇంకా కొందరం చేసినాం, కాకపోతే అది వర్కౌట్ కాలేదు. ఆల్టర్నేట్గా ఏమైందంటే మా ఇంట్లో వస్తా అన్నారు. సో నేనైతే అందుకోసం మేమైతే ఫ్యామిలీ వాళ్ళం వెళ్తున్నాం, కార్ అయితే అడ్జస్ట్ కాలేమని చెప్పేసి అయితే మినీ బస్లో వెళ్తున్నాం.
ఏం చెప్పాలి ఇంతసేపు అంతా వాయినం కానీ ఇప్పుడు ఏం రావట్లేదు. ఏంది మ్యాన్ మొత్తం బిస్కెట్ అయింది ఎర్రిపుక్కలు అయినాం. సో ఇదైతే స్టోరీ అయితే ఇంప్లిమెంట్ కాలేదు. సో అజయ్ అయితే ఇంకా అన్న వాళ్ళతో వెళ్తుండు. సో నేనైతే రేపు స్టార్ట్ అవుతున్నా మా ఫ్యామిలీ వాళ్ళతో. ఇంకోటి ఏంటంటే రేపు నా బర్త్డే ఎవరికి అందరూ రేపు ఒకటి దెంగేస్తున్నా. దావతీ పడుతుందని దెంగేస్తున్నా. డైరెక్ట్ చెప్తున్నా ఇదైతే అబద్ధం ఏం కాదు. సో ఇంకోటి ఏంటంటే అజయ్ కుంభమేళ పోతుండు. అజయ్ జోబులు అయితే రూపాయి కూడా లేదు. అకౌంట్లో చూస్తే 0.96 రూపీస్ ఉన్నాయి. చాయ్ తాపి అని చెప్పిన సార్ ఖాతా పెట్టినాడు. లేవు పైసలు లేవు. ఎట్లా పోతాడేమో. ఎట్లనే పోతాడులే కానీ పోవాలనుకున్నాడు ఎట్లనే పోతాడు. ఇంకో స్టోరీ ఏంటంటే అజయ్ అయితే కొత్త కారు కొన్నాడు. అదే ఈ షిఫ్ట్. అజయ్ ఫస్ట్ అయితే దీన్ని డైరెక్ట్ మంచి ట్రిప్కే తీసుకుపోతుండు. ఈ కారు మంచిగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే రాను దీనిలో తిరగాల్సి వస్తుంది మనం కూడా. తిరుగుతుంది మీరు నీది కాదుగా మందిది కాదు. నీది నాది కదా అది నీది కదా అట్లా అనుకోని ఇటు దాకా వచ్చినాం పైసలు లేకుండా ఏంది అప్పుడు అందరూ చెప్పారు. ఇప్పుడు ఏం రావట్లేదు. అదే మరి ఫస్ట్ చూసుకోవాలి. ఇది కూడా రికార్డ్ అవుతుంది లేదు చూసుకో ఒకసారి. రికార్డ్ అవుతుంది ఇది. గిడాపు ఇక్కడ బ్లాక్ ఫిల్టర్ కాఫీ అని ఉంటుంది. ఆడాపు మా వాళ్ళు వచ్చారు అప్పుడే బుద్ధ మీద అంతా మా వాళ్ళు వచ్చారు. బూతులు ఈస్ పర్సనల్. కుంభమేళ పోతుంది కదా. అకౌంట్ బ్యాలెన్స్ చూపిస్తా. ఇది అజయ్ ఫోను. డౌట్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. పాస్వర్డ్ చూడొచ్చు. పాస్వర్డ్ కట్ చేసుకోరాదు. 0.96 రూపీస్. జోబులో ఏమైనా పైసలు ఉంటాయి. కళ్ళు మింగినాయా? 0.92. జోబులో ఏమైనా పైసలు ఉన్నాయా? ఏం లేదు. ఇట్లా కార్లో డీజిల్ ఉంది. హైదరాబాద్ దాకా పోతే చాలు. నువ్వు హైదరాబాద్ పోతే చాలు. ఆడికి పోయినాక ఆటోమేటిక్గా పైసలు వస్తాయి. అవి పోతూనే ఉంటాయి మనం తిరుగుతూనే ఉంటాం. అవి వాళ్ళకి రెగ్యులర్ చిల్ అనమాట. కొంత ముందులో గణేష్ అయితే ఇప్పుడే డ్రాప్ అయిపోయింది అనమాట. సో నార్కెట్పల్లి దగ్గర. సో మళ్ళీ నేను ఒక్కనే అయితే వెళ్తున్నా. నేను ఒక్కనే ఉన్నా ఇప్పుడైతే ప్రెజెంట్. సో డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మిగతా మ్యాటర్ అయితే మాట్లాడేసుకుందాము. సో కొంచెం కెమెరా ఎక్విప్మెంట్ అవన్నీ తీసుకునే ఉన్నాయి అనమాట శ్రీనాథ్ దగ్గర. సో అవి తీసుకొని మనం డైరెక్ట్ అన్న వాళ్ళ రూమ్కి వెళ్ళి అయితే ఆగిపోదాము. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయ్యేది అనేది మళ్ళీ హైదరాబాద్ పోతేనే తెలుస్తుంది. మనకైతే క్లారిటీ అయితే ఏం లేదు. ఒక 7 to 8 లోపు అయితే రమ్మన్నారు అనమాట అన్న వాళ్ళు. సో మిడ్ నైట్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు వెళ్ళగానే స్టార్ట్ అవ్వచ్చు, చెప్పలేము. టైం ఇప్పుడు 6:30 అయిందనమాట. సో శ్రీనాథ్ లొకేషన్కి ఇంకా 18 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో శ్రీనాథ్ దగ్గరికి వెళ్ళి గోప్రో అయితే తీసుకోవాలి. శ్రీనాథ్ దగ్గర అయితే గోప్రో కూడా తీసేసుకున్నాను అనమాట. సో అది ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర అయితే మౌంట్ చేయాలి. హైదరాబాద్కి అయితే వచ్చేసిన. ఇప్పుడు ఎల్బినార్ దగ్గర ఉన్నా అనమాట. సో డీజిల్ అయితే కొట్టిస్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి అయితే ఉప్పల్కి వెళ్ళాలి. ఉప్పల్కి వెళ్ళిన తర్వాత మిగతా ముచ్చట అయితే చెప్తా. అసలు ఏంది ప్రాసెస్ ఏంది, ఎక్కడికి వెళ్తాం ఏంది అండ్ మా ప్లాన్ ఏంది అనేది చెప్తా. ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ చూడండి అసలు ఎంత ట్రాఫిక్ ఉందో. బాబా హైదరాబాద్కి వస్తే ఇది బాధ. ఎంత ట్రాఫిక్. దగ్గర ఒక 2 minutes నుంచి ఇంతే ఉన్నా నేను. చిన్నగా కదులుతుంది. హాయ్ బ్రో. మీ పిల్లకి ఇచ్చినట్టు నువ్వు ఇలా బ్లాక్ డే అని కొంచెం కూడా గుర్తులేదా? అందుకే బ్లాక్ ఉన్నా అంటావు ఏంది? మాధవ్. హాయ్ బ్రో. అజయ్ మాధవ్. ఇప్పుడు ఏంది స్టోరీ? ఇద్దరు కలిసిరా. అరే ఫుడ్ ఆర్డర్ చెప్పిన తిన్నాక ముచ్చట చెప్తా. యూ విల్ బి సర్ప్రైజ్ డ్యూడ్. ఇంత డౌట్తో చెప్తున్నాం అంటే ఇది అవుతుంది. మంచి ఊపున్న సర్ప్రైజ్. సర్ప్రైజ్ ఉంటుంది. మరి రుద్రాక్ష ఎందుకు వేసినావు? ఇంట్లో బేకన్ చేసి తింటే వేసుకున్నా. ఏం చేస్తున్నావు? సిగ్గైతే నాకు తెలుసా. సరిపోద్దా? ఇది నీ ఒక్కనికే కదా సపరేట్గా మళ్ళా స్పెషల్. ఇది నాకు దే పెయిడ్ నో. పోదామా? పోదాం కానీ తిన్నావా? సరిపోయింది కాదు. సరే ఫోన్ ఇస్తే కెమెరా. తిన్నావారా? కడుపు నిండిందా? సంతోషంగా తిన్నావా? సరే కానీ ఇప్పుడు ఏం చేద్దామంటే రూమ్ పోదాం. తిన్నాగా చెప్పేది నేను ఫస్ట్. రూమ్ పోదాం. తిన్నాం కాబట్టి పండుకుందాం. పొద్దున్నే లేద్దాం. ఇక్కడ అమ్మవారు కూడా ఉంటుంది, పెద్దమంతల టెంపుల్. దండం పెట్టుకుందాం. నువ్వు నల్గొండవు, నేను ఇంటికి వస్తా. ప్లాన్ క్యాన్సిల్. ఇప్పుడు ఏ రకంగా మింగాలి నిన్ను? కాదన్నా 100 కిలోమీటర్లు మింగించుకుంటూ వచ్చినాయి దాకా. అంటే అప్పుడే చెప్దాం అనుకున్నా.
సర్లే ఇటు దాకా వస్తున్నావు కదా, ఎట్లా దారిలా తిండి పెట్టి పంపిద్దాంలే. ఇప్పుడు నాకు డీజిల్ పోక పంపిస్తారా భయ్? నేను ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా అన్న బట్టలు చదువుకోవాలని చెప్పి వాస్తవం చెప్పు. అడుగుతున్నావులే కానీ చేసేమన్నా పోదామా అని బట్టలు చదువుకోవాలా ఎన్నిసార్లు అడిగినా. నువ్వు అన్నిసార్లు అడిగేసరికి నాకు క్యాన్సిల్ చేయబుద్ది. చాలా ఏది నేను దెంగేసే ఇంటికి పొద్దున పెద్ద ఉండాలి గుడి పోయి ఎందుకన్నా మా ఇంటికి ఎల్లమ్మ టెంపుల్ పోతా. పానగాలు పోదాం, అప్పుడు ఆడ దండం పెట్టుకుందాం. పానగాలు పోతా, సాయి సోమేశ్వరం గుడి పోయి దండం పెట్టుకుంది. ఓం నమః శివాయ అని బయట కొలను ఉందిగా, మునుగుదాం 3 సార్లు మునుగుదాం. లేచి స్నాప్ పెట్టుకుందాం, విరీచ్ మహాకుంభ్ అని చెప్పేసి అయిపోతుంది సెట్. ఎందుకు నీ మొగానికి దండ ఎందుకు అది రుద్రాక్ష దండ పెట్టుకుంటే అయితే నెక్స్ట్ వీక్ పోదాం సీరియస్గా. ఎగ్జాక్ట్గా 26కి అయిపోతుంది కుంభమేళ, 27th నా బర్త్డే. సో వీ ప్లాన్ ఆన్ 24th, వీ రిటర్న్ ఆన్ 28th. సో బర్త్డే సెలబ్రేషన్స్ ఇన్ మనాలి, సారీ రిషికేష్. చెప్పు ఇంకా ఇంకెవరున్నాయా? లేలదాకులో కేక్ కట్ చేస్తా, కన్యాకుమారిలో వద్దు కానీ ఇట్లా వాటర్ ఇట్లా పోతుంటే చూసినావా, త్రివేణి సంగమంలో 3 వాటర్ మధ్యలో ఇట్లా కూర్చొని హ్యాపీ బర్త్డే టు మీ. మా వాళ్ళ దాంట్లో 2 బ్యాచ్లు స్టార్ట్ అయినాయి అన్న. తీటకి వాళ్ళు రమ్మంటే మా అన్నతో పోతా అని చెప్పి ఇటు దానికి వచ్చిన. ఇప్పటికైనా పోమని ఇష్టం. సీరియస్గా నెక్స్ట్ వీక్ ఫన్ ఏ పార్ట్, సీరియస్గా నెక్స్ట్ వీక్ అర్థం కాదు మధ్యలో ఇంగ్లీష్ వాడినావు ఏంటిది? ఫన్ ఏ పార్ట్. యూ డోంట్ నో ఇంగ్లీష్ యాక్చువల్లీ. థ్యాంక్స్ నమస్తే. సో గాయస్ ఫైనల్గా అయితే నన్ను హైదరాబాద్ దాకా పిలిపించి ఉడిపేశారు. అలా రేపు లేచి పెద్దమ్మ టెంపుల్, పూరి జగన్నాథ్ టెంపుల్ అంటున్నారు. సో కుంభమేళ అని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చిన, అయ్యేటట్లేదు. సో మా ఫ్రెండ్స్ ఒక 2 బ్యాచెస్ అయితే వెళ్తున్నాయి అనమాట. సో ట్రై చేద్దాం. వాళ్ళ దాంట్లో ఏమైనా ప్లేస్ ఉంటే ఇప్పుడు వాళ్ళతోనైతే వెళ్ళడానికి ట్రై చేస్తా. ఎందుకంటే అన్న వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ చేసుకున్నారు. వీళ్ళు ఇంకా ప్రాంక్ చేస్తారా నిజం అనేది కూడా నాకు అర్థమైతే లేదు. సో ఒకసారి అయితే రూమ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అడుగుతా. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్ యూ.